క్రీస్తు విజయేశ్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము అమ్మ. వాక్యం చదువుకుందాం. లేవి కాండము 19వ అధ్యాయము 3వ వచనం. మీలో ప్రతివాడు తన తల్లికి భయపడవలను. ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగణుడా, చూచున్న దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింప చేయమని, వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు స్త్రీలను అత్యధికంగా గౌరవించెను. స్త్రీలు దేవుని పట్ల మహిమను, గౌరవాన్ని, ఆధిక్యతను కలిగి ఉన్నారు. అలాంటి స్త్రీ అమ్మగా పిల్లల పట్ల బాధ్యత కలిగి దేవుని యందు భయభక్తులతో పెంచుతూ వారి ఉన్నత స్థితికి నిరంతరం కృషి చేస్తుంది. భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిని సన్మానించమని దేవుడైన యెహోవా ఆజ్ఞాపించెను. చాలామంది పిల్లలు తల్లిని నిర్లక్ష్యం చేసి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఎఫెసీ 6:1. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. తల్లి తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి. అమ్మ మొదటి గురువు. పిల్లలు తల్లికి లోబడి జీవించాలి. ఇది ప్రభువు ఆజ్ఞ. తల్లి పట్ల గౌరవం లేని పిల్లలు దేవుణ్ణి ఆరాధించలేరు. అది నిజమైన ఆరాధన కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు తన కోసం పిల్లల్ని పెంచమని తల్లి చేతిలో పెట్టాడు. మోషేను పెంచమని రాణి మోషే అమ్మ చేతిలో పెట్టెను. అమ్మ తన పిల్లల్ని బహు జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులతో పెంచుతుంది అని దేవుడు అమ్మను మొదటి గురువుగా చేసెను. పిల్లల్ని ప్రేమించే తల్లి వారిని క్రమశిక్షణలో పెంచడానికి ఉత్తమమైన సరైన పద్ధతులు పాటించాలి. కొన్నిసార్లు పిల్లలు తప్పు మార్గంలో నడుస్తుంటే సరైన శిక్ష బెత్తము. నిజమైన ప్రేమ క్రమశిక్షణలో పెంచుతుంది. పిల్లల పట్ల తల్లి నిర్లక్ష్యంగా ఉంటే వారి జీవితాలు నాశనం అవుతాయి. అమ్మ ప్రాణం కంటే ఎక్కువగా పిల్లల కోసం పరితపిస్తూ వారి జీవితం గొప్ప స్థితిలో ఉండాలని వారిని భయభక్తులతో తీర్చిదిద్దుతుంది. అమ్మ మాటను, ఉపదేశమును త్రోసివేయకూడదు. కొంతమంది తల్లులు పిల్లల కోసం కష్టపడతారు కానీ క్రమశిక్షణలో పెంచరు. పిల్లల ఆనందం కోసం వారి భవిష్యత్తును మనమే నాశనం చేస్తూ ఉంటాం. అమ్మను నిర్లక్ష్యం చేసి క్రమశిక్షణ, దిద్దుబాటు లేకుండా మూర్ఖులుగా, స్వార్థపరులుగా తయారవుతారు. తల్లి పట్ల బాధ్యత మర్చి అమ్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. అమ్మ ప్రేమను వెలకట్టలేము. ఆమె దేహమే ఒక దేవాలయము. అమ్మను ప్రేమిస్తే దేవుణ్ణి పూజించినట్లే. అమ్మ ఒక అద్భుతమైన శక్తి. పిల్లల పట్ల ఎంతో బాధ్యత కలిగి వారిని మంచి మార్గంలో నడిపిస్తుంది. అమ్మకు ప్రేమకు మించినది ఈ లోకంలో ఏమీ లేదు. అమ్మ ప్రతి క్షణము పిల్లల పట్ల అనురాగాన్ని పంచుతూ అందరి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలని నేర్పిస్తుంది. పిల్లలు మంచి మార్గంలో నడవకపోతే మొదటగా నిందించేది అమ్మనే. అమ్మ పెంపకాన్ని వేలెత్తి చూపుతారు. ప్రతి అమ్మ మంచి తల్లిగానే ఉంటుంది. ఆ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేము. తల్లి ఓర్పుతో, ప్రేమతో పిల్లలకు పరిచర్య చేస్తూ వారిని మంచి మార్గంలో నడిపిస్తుంది. వారి జీవితాలను ఉన్నత స్థితిలో ఉండాలని తల్లి కోరిక. దేవుని పరిచర్యలో తబిత పాల్గొని ప్రతి ఒక్కరికి ఉపకారం చేయుటకు ముందుండేది. ప్రిస్కిల్లా తన భర్తతో కలిసి దేవుని పరిచర్యలో పౌలుకు సహకరించేవారు. మదర్ తెరీసా వంటి వారు సమాజంలో గొప్ప మార్పు తేవడానికి సర్వశక్తుడగు దేవుని సాధనాలుగా వాడబడ్డారు. ప్రస్తుత కాలంలో స్త్రీల పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. దేవుని శక్తితో నింపి బలమైన సాధనాలుగా దేవుడు వాడుకుంటారు. అమ్మను మించిన ప్రేమ ఈ లోకంలో మనకి ఎక్కడా దొరకదు. ప్రతి ఒక్కరూ అమ్మను ప్రేమిస్తూ ఉంటే దేవుని దీవెనలు కలుగుతాయి. అట్టి దీవెన మనందరికీ కలుగునుగాక. మరణాత.